నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇదైతే నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనం గిన్నెలో వండుతాం కాబట్టి అది వేరు. మరి ఇప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక కోడిని తీసుకొచ్చి క్లీన్ చేస్తే శుభ్రంగా కేజీ 600 మాంసం వచ్చింది. ఇది శుభ్రంగా క్లీన్ చేసి సాల్ట్ నిమ్మకాయ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేనైతే 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఒక 5-6 పావులు ఆయిల్ వేసి ఒక 5-6 పచ్చిమిర్చి వేసాను. 2 రెబ్బలు కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొంచెం చెక్క ముక్క వేసాను. ఈ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకని మీకు ఈ విధంగా ఇవన్నీ వేసి చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అంత పసుపు వేసాను. ఎందుకంటే కేజీన్నర ఉంది కాబట్టి, కేజీన్నరకి ఎక్కువ ఉంది కాబట్టి ఒక పెద్ద స్పూన్ పసుపు వేసాను. అలాగే వీటిలో మసాలాలండి, ఒక స్పూన్ గసాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, చెక్క ఇవన్నీ కలిపి, ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసి ముద్దలా ప్రిపేర్ చేశాను. మసాలా ముద్ద అది వేసేసాను. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే. ఇప్పుడు మనకు వేగిపోయిన ఉల్లిపాయలు ఇదంతా కూడా ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు కడిగి ఉంచుకున్న చికెన్ వేసాను. ఈ విధంగా మొత్తం కలిపాను. తర్వాత కొంచెం పుదీనా వేసాను. ఇదంతా కలిపి పెట్టుకోవాలి. ఇలాగా ఇది ఒక 40% కుక్కర్లోనే ఉడికించుకోవాలి. ఇవన్నీ వేసుకుంటా ఒక 2 మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. దీన్ని సరిపడా వేస్తున్నాను సాల్ట్ అయితే. తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా చూస్తే అబ్జర్వ్ చేయండి. చూడండి, మనకి చికెన్లో వాటర్ అంతా కూడా ఈ విధంగా ఉడుకుతుంది. మనకు 40-50% ఇలా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి, కలుపుకుంటూ అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు అలా ఉడుకుతున్నప్పుడే కారం వేస్తే ఈ కారం కూడా ముక్కలకు అంతా పట్టి చప్పదనం అనేది లేకుండా ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం గమనించండి, ఇది ఇంపార్టెంట్. చాలా వరకు కారం అయితే కొంచెం లేట్గా వేస్తారు కొంతమంది అయితే. మరి అలా కాకుండా ఇలా వేసుకుంటే చూడండి, కారం వేసిన తర్వాత అదే వాటర్తో అలా ఉడికితే మనకి మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఉడికించేసుకోవాలి. ఇంకా వాటర్ ఉంది కొంచెం అంతా, అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. మనకు వాటర్ అయిపోయింది. ఇది మిక్సీ జార్ కడిగిన వాటర్, అది వేస్ట్ చేయకుండా ఉండాలండి. అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి కూడా అందులోనే మసాలాలో వేసి మొత్తం గ్రైండ్ చేసి పట్టాను. ఆ బౌల్ వాటర్ వేసాను కదా, ఇంకా వాటర్ వేసుకోవాలి. ముక్కలు ములిగే విధంగా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అల్లం వెల్లుల్లి అయితే ఒక ఇంచు అల్లం వేసాను, వెల్లుల్లి అయితే ఒక 10 రెబ్బలు వేసాను. ఈ విషయాన్ని గమనించండి. ఇలాగ ముక్కలు మునిగే వరకు వేసుకొని, కారం కొంచెం తక్కువ అనిపించింది కారం వేసాను కొంచెం. ఈ టైంలోనే ఉప్పు కారాలు సరి చూసుకొని అలా కలిపేసుకుంటే మనం కుక్కర్ క్లోజ్ చేసినప్పటికీ మన ఉడికిపోతుంది కర్రీ. దాంతోపాటు కలిపి కారం పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇంక ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. అలా ఉడికించుకోవాలి 2 నిమిషాలు. ఇప్పుడు చికెన్ మసాలా ఒక స్పూన్ అంత వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలయి పెట్టుకోవాలి. మళ్ళీ ఇది కలుపుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేద్దామండి. మనకు సరిపడా వాటర్ వేసాను. ఇంకా దీనికైతే మనకు ఒక 40-50% ఉడికింది కాబట్టి కుక్కర్ క్లోజ్ చేసుకొని ఒక 4-5 విజిల్ వస్తే సరిపోతుంది మనకి. మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదండి. కొత్తిమీర వేసుకొని కొంచెం లాస్ట్లోనే ఈ విధంగా ఉడికించేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవటమే. ఇంకా ఒకసారి కలిపేసుకుందాము. మనకు థిక్ గ్రేవీతో వచ్చింది చూడండి. చపాతీ, రోటీ, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నాటుకోడి పులుసు న్యూ ఇయర్ స్పెషల్ ఇది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ వీడియో ఓపెన్ చేసినాక నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. దీనికి బగారా రైస్ కాంబినేషన్లో నేను చేశాను. అయితే అది వీడియో తీయలేదు. మామూలుగా నేను బగారా రైస్ ప్రిపేర్ చేసి ఇలా ఈ కర్రీ ట్రై చేశాను. తప్పక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ చిట్టిబాబు. ఏమండి, మనము అక్కడ వంట చేసుకోవాలి, ఇక్కడ వంట చేసుకోవాలి, అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి, ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లు పడుతుంటాం. కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి. ఆ ఛానల్లో మీకు ఏది కావాలన్నా, ఏ రెసిపీ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు. ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు. సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం పక్కా నొక్కండి. ఆల్ ది బెస్ట్ నందన కిచెన్.